వెల్కమ్ టు వెల్గ్రో కిచెన్. ఈరోజు మనం తయారు చేయబోయే వంటకం పేరు బ్రెడ్ రసగుల్లా. బ్రెడ్తో రసగుల్లా తయారు చేద్దామండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి బ్రెడ్ స్లైస్లు 8, షుగర్ 1 కప్పు, నెయ్యి 2 టీ స్పూన్లు, పంచదార పౌడర్ 2 టీ స్పూన్స్, మిల్క్ పౌడర్ 1/2 కప్పు, ఇలాచీ పౌడర్ 1/2 టీ స్పూను, పాలు వచ్చేసి 1 కప్పు, వాటర్ 2 కప్స్. పైన గార్నిష్కి డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకొని చిన్నగా తరుక్కొని పెట్టుకోండి. ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దామండి. ఫస్ట్ వచ్చేసి బ్రెడ్ స్లైస్ తీసుకొని ఈ బ్రౌన్ ఉన్నది కదా, ఈ బ్రౌన్ మొత్తం కట్ చేసేసుకుందాం. ఓన్లీ వైటే ఉండాలి. ఇలా మొత్తం ఈ బ్రౌన్ అంచులు మొత్తం కట్ చేసేసుకుని నేను 8 బ్రెడ్ స్లైస్లదే చూపిస్తున్నాను నేను మీకు. ఇవి బ్రౌనిష్గా ఉన్నాయి కదా, కలర్ మీకు వైట్గా ఉండదు, అందుకనే నేను ఈ అంచులు తీసేస్తున్నాను. మిక్సీ జార్ తీసుకొని దీంట్లో చేతితోటే ఇలాగా చిదిమేసి ఇందులో వేసేసేయండి. దీన్ని మెత్తగా మిక్సీ పట్టేద్దాము. చూడండి, ఈ విధంగా ఇలా మెత్తగా పౌడర్ అయిపోతే మీకు రసగుల్లా సాఫ్ట్గా ఉంటుంది. ఇలా దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని పెట్టుకుందాం. ఇలా మొత్తం మెత్తగా అయిపోయేటట్టుగా చూడండి. ఇలా మొత్తం పౌడర్ కింద అయిపోతుంది. ఇలా మిక్సీ పట్టుకున్నదాన్ని తీసి ఒక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద బాణీ పెట్టుకొని బాణీ వీటెక్కాక 1 కప్పు పాలు ఇందులో వేసి పాలు కాగేయండి. చూడండి, ఇప్పుడు ఈ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ మనం ఆల్రెడీ మిక్సీ పట్టిన బ్రెడ్ పౌడర్ని మొత్తం ఇందులో వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడకనివ్వండి కాసేపు. మొత్తం అంతా ఇలాగా మధ్యలో తిప్పుకుంటూ ఉండండి. ఇప్పుడు ఇందులోనే 1 టీ స్పూన్ నెయ్యి వేసుకోండి. దీన్ని ఇలాగా గట్టిగా అయిన తర్వాత స్టవ్ కట్టేసి దీన్ని చల్లారనివ్వండి. రూమ్ టెంపరేచర్లో చల్లారనివ్వండి. చల్లారిపోయిందండి. దీంట్లో ఇప్పుడు మిల్క్ పౌడర్ కలుపుకుందాం. మిల్క్ పౌడరు 1 టీ స్పూన్ వచ్చేసి మనము షుగర్ పౌడర్ కలుపుకుందాం. దీన్ని ఇప్పుడు మనం చపాతీ పిండిలా కలుపుకోవాలండి. ఇలా చపాతీ పిండిలా కలుపుకొని పక్కన పెట్టుకోండి. చిన్న గిన్నెలో నెయ్యి తీసుకొని చేతికి ఇలా రాసుకొని ఇవి చిన్న బాల్స్గా తీసుకొని ఇలా బాల్స్ చేసుకోండి. చూడండి, ఇలాగా సాఫ్ట్గా మెత్తగా మంచిగా రౌండ్గా ఇలా బాల్స్ చేసుకోండి. ఉండలు రెడీ అండి. ఇలాగా రౌండ్గా ఉండలు చేసుకుని పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం పొయ్యి వెలిగించి బాణీ పెట్టుకొని మనం పంచదార సిరప్ చేసుకుందామండి. 1 గ్లాస్ వాటర్ బాణీలో వేసుకుని దాంట్లో 1 కప్పు పంచదార వేసి ఇది లేత పాకం వచ్చేలా, పాకం అంటే మన వేళ్ళు ఇట్లా చూస్తే అంటుకుండేటట్టు దీన్ని సిరప్ చేసుకోవాలి. మొత్తం పంచదార అంతా కరిగిపోయి మీరు వేళ్ళకి వేసుకుంటే ఇట్లా అంటుకుండేటట్టు ఉండాలి. పాకం అంటే లేత పాకం అంటే బాగా ముట్టుకు చేయొద్దు.
సిమ్లో పెట్టి ఇప్పుడు ఈ సిరప్లో మనం ఆల్రెడీ చేసుకున్న ఉండలు రసగుల్లాలు ఇందులో వేసేద్దాం. వేసి ఒక 3 to 5 minutes ఉడకనిద్దామండి మీడియం ఫ్లేమ్లో పెట్టి. ఇది ఎందుకంటే ఈ రసగుల్లాలు మొత్తం ఆ సిరప్ని మొత్తం పీల్చడం కోసం ఒక 3 to 5 minutes ఉడకనిద్దాం. చూడండి ఇలాగా ఉడకనిద్దాము. ఇలా ఇందులో ఇది సిరప్లో ఉడకడం వల్ల ఏంటంటే ఈ రసగుల్లాలు బాగా ఈ సిరప్ని పీల్చుకుని మెత్తగా ఉంటాయి. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా చల్లబడ్డాక తింటే చాలా టేస్టీగా ఉంటాయి. సర్వింగ్ బౌల్లోకి తీసుకుందామండి. ఇవి బ్రెడ్తో చేసినవి కాబట్టి మీకు మెత్తగా బాగుంటాయి. పిల్లలు కూడా చాలా బాగా ఇష్టపడతారు. ఈజీగా కూడా అయిపోతాయి మీకు. పైనుంచి మనం ముందుగా డ్రై ఫ్రూట్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, దాంతో గార్నిష్ చేసుకుందాం. మీ డ్రై ఫ్రూట్స్ మీ ఇష్టం అండి. కాజు, బాదాం, పిస్తా ఏవైనా సరే సన్నగా తరుక్కుని నెయ్యిలో వేపి పక్కన పెట్టుకొని గార్నిష్ చేస్తాం. బ్రెడ్ రసగుల్లా రెడీ అండి. హాఫ్ అన్ అవర్ తర్వాత తింటే మంచి టేస్టీగా మెత్తగా బాగుంటుంది. ఈ బ్రెడ్ రసగుల్లా మీరు కూడా ట్రై చేయండి. మీకు నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వెరైటీ రెసిపీల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.